小轩窗梳妆，是谁家姑娘轻轻又香于铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。夜雨绵绵，也不成眠，相遇相见，相拥如眠，相随岁年年。苦足无眠，心事怎言？相与你相见，此情绵绵，心幸福绵绵。అయిపోయింది, ఇక నా పని అయిపోయింది. షూయు గారి గురించి తప్పుగా మాట్లాడాను సో వాళ్ళ నాన్నగారి ముందు. అదంతా ఆయన వినేశారంట. నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఇక్కడ నుండి నేను బయట పడకపోతే ప్రాణాలతో ఉండలేను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏమో నాకు తెలీదు. షించిన ఉత్తరం పంపించాడా? కంగారు పడకండి, యువరాజ్ గారు పంపించే ఉంటారు. పోనీలే, సంతోషం. ఏ సమస్య సృష్టించకపోతే క్షేమంగానే ఉంటాము. అయ్యో దేవుడా, ఇది ప్రతి క్షణం మోగుతూనే ఉంటుంది. దీన్ని ఎలా తీయాలి? సమయం వృధా చేసుకోకండి, అది స్వచ్ఛమైన ఇనుముతో తయారైంది. మనకి మరో అవకాశం లేదు. పూల తోటలో నాకు తెలిసిన ఒక ఆయుధం ఉంది. రా, వస్తున్నా. రా, నువ్వు నన్ను భయపెట్టేశావు. ఇక్కడ బాగా చలిగా ఉంది కదా? కొద్దిగా. మనం ఇప్పుడు లోపల నుండి వెళ్ళడం సాధ్యమేనా? ఏ ఒకసారి చూడు, అతను మనిషే కదా? చూస్తుంటే అతను షూజులా ఉన్నాడు. ఏ అతనేం కాదులే, అవి వెంట్రుకలు. ఏంటి ఏమన్నావు? మనిషి తల. మనల్ని చూసాడా? నేనే తప్పు చేయలేదు, నేనే తప్పు చేయలేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. రాక్షసుడిలా ఉన్నాడు. ఊపిరి బిగపెట్టిండు, ఊపిరి బిగపెట్టిండు. సరేనా? క్షమించండి, క్షమించండి. నేను మంచి అమ్మాయిని కాదు. పని మనుషులు ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉంటాను. నాకు రాజవంశానికి చెందిన సు అంటే పరమ అసహ్యం. ఇప్పుడు అసహ్యించుకుంటుంది మాత్రం షూయుని. షూయుని షూయు, రా చూడు, బాగా చూడు. ఏంటో నీకు బాగా అర్థమైందా? అంటే తను ఈరోజు నీకు ఈ పూల మొక్కల్నిచ్చిందా? నువ్వేమనుకున్నావు? బాగుంది, మీరు బాగా నటిస్తున్నారు. పైకి తన ఇష్టం లేనట్టుంటారు, కానీ రాత్రిపూట తన పూల మొక్కల్ని నాటుతున్నారు. అలాంటిదేమీ లేదు. పువ్వులకి ఏ పాపం తెలీదు. తప్పుకో. ఇంత అర్ధరాత్రి పూట నిద్రపోకుండా నువ్వేం చేస్తున్నావు?
మరి నిద్రపోకుండా నువ్వేం చేస్తున్నావు? తప్పుకో. నా అనుమానం ఏంటంటే పూల మొక్కలు నాటడం ఒక సాకు మాత్రమే. ఈ వంగతో నన్ను గమనిస్తున్నావు. ఎక్కువ మాట్లాడుతున్నావు. వెళ్ళి పని చూసుకో. వెళ్ళను. వెళ్ళు. నేను శవాన్ని పూడ్చిపెట్టను. అలాంటివి నాకు అసలు నచ్చవు. నేను ఈ కత్తితో పనిచేస్తాను. అది వాడటం నీకు తెలీదు. మీకు తెలియదు అనుకుంటా. నేను కత్తెర వాడటంలో అనుభవజ్ఞురాల్ని. ఇంతకు ముందు నా పైన దాడి చేసిన వాళ్ళకి ఈ కత్తెరతో బుద్ధి చెప్పాను. మీకు కూడా చూపిస్తాను. వద్దు. చూసారా? కోతి దానివి నువ్వు. కోప్పడకండి. నేను ఇవేం పట్టించుకోను. నేను పట్టించుకుంటాను. మర్యాదగా నువ్వు కత్తిరించిన చేతిని తడి మట్టిలో నాటితే అది బ్రతికుంటుంది. చేతినా? అవును. దీన్ని నువ్వు చెయ్యి అంటావా? తప్పేముంది? అంటే ఇదేమో కాలు, ఇది నడుము. ముట్టుకోవద్దు. తల ఇది. తలని ముట్టుకోవద్దు. ఓ ఇది తల. పాడు చేసేసావా? లేదు. ఎంత తింగర దానివి నువ్వు. క్షమించండి. నువ్వు వెళ్ళు. వెళ్ళు. వెళ్ళు ఇక్కడి నుంచి. ఎలా మాట్లాడాలో మీ గురువు గారు నేర్పలేదా? రాత్రి పూట భయపెట్టేస్తున్నాడు. ఏంటి నసుకుతున్నావు? ఏం లేదు. ఇక్కడ ఉండడానికి భయం లేదా? ఇంత పెద్ద భవంతిలో నువ్వు ఒక్కడివి అంటున్నావు కదా. ఓ ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వొక మర మనిషి లాంటి వాడివి. నీకు ఇనుప కండరాలుంటాయి అనుకుంటా. నీకు ఎవరైనా బంధువులున్నారా? ఆగు. మీ అమ్మ నాన్నలకి నువ్వు రేపు మధ్యాహ్నం నీకు భోజనం ఉండదు. ఎందుకుండదు? నేను బరువుగా ఉన్నానా? నువ్వు నా మొక్క తల్లి నరికేశావు. ఏంటి? ఇక్కడ తల ఎక్కడుంది? నేను మెదడు పైన కాలు పెట్టాను. వదిలి వెళ్ళకండి, భయం వేస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? వెళ్దాం పద. కంగారు పడుకో. ఇదే నీకు తనతో చివరి రాత్రి. చెయ్యి పట్టుకుంటే పెద్ద సమస్య ఏమీ రాదు. నువ్వు పట్టుకోకుంటే నేను వెళ్ళిపోతాను. ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉంటున్నావు. నీకు బంధువులు ఎవరూ లేరా? మిత్రమా, ఆపదొచ్చింది. ఈ సామాన్లు ఇంతేనా? నిజంగానే మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అవును. అందులో
తప్పే ఉంది. కానీ నిన్న రాత్రి తిరిగి వచ్చిన తర్వాత నీలో వింత మార్పు కనిపిస్తుంది. అయ్యో, అప్పుడున్న పరిస్థితుల్లో అలా నటించాల్సి వచ్చింది అంతే. అవునా? అంతకు మించి ఏమీ లేదు. అయినా అతడు నేను ఊహించినంత నీచుడేం కాదు. కానీ నేను ఇక్కడ ఉంటే అతడి భారీగా మారిపోతాను. తన కోరిక అదే. ఇంతమంది వచ్చారేంటి? ఏం చేస్తున్నారు? చేయి వదలండి. అలాగా? వదిలితే ఇప్పుడు నా కుటుంబం మొత్తం అంతమవుతుంది. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మా వద్ద సాక్ష్యాలున్నాయి. నువ్వు చెరసాలకు వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. అయ్యో, బంధించండి. ఏం చేస్తున్నారు? ఏం జరిగింది? నువ్వు ఏ తప్పు చేసి ఉండకూడదని కోరుకో, లేదంటే మా నుండి తప్పించుకోలేవు. శూన్యవరాజు మాత్రమే తనని కాపాడగలరు. చేయి నొప్పిగా ఉంది. నేను ఒక్కదాన్ని నడవగలను. మీరు నన్ను గాయపరుస్తున్నారు. మెల్లమెల్లగా తీసుకెళ్ళండి. నేను పడిపోయేలా ఉన్నాను. అయ్యో, నేనే తప్పు చేయలేదని చెప్తున్నాను కదా. ఇదిగో చూడండి, రాకుమార్ని మీరు చంపితే మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా శిక్షకు గురవుతారు. తెలిసిపోయింది. నాకు తెలుసు. మీరిచ్చిన సలహాకి కృతజ్ఞతలు. నిజం చెప్పు, నువ్వు రహస్యంగా మహారాజుకు ఉత్తరం పంపించావు. అది నిజమేనా? మీకు తెలిసిపోయిందా? నిజంగా నేను పిచ్చివాణ్ణి. గుడ్డిగా నిన్ను నమ్మేశాను. అయ్యో, ఒకవేళ స్వయంగా మా నాన్నగారు విచారణ జరిపినా అది పెద్ద విషయం కాదు. యువరాణి, మా సైన్యంలో ఒక గూఢచారి ఉండేవాడు. తన కారణంగా వేల మంది సైనికులు చనిపోయారు. తను ఎలా చనిపోయాడో తెలుసా? మిత్రుడు వాడిని కిరాతకంగా చంపాడు. ముక్కలు ముక్కలుగా నరికేశాడు. మొత్తం 3000 ముక్కల వరకు చేశాడు. శవం ఆనవాళ్లు కూడా మిగలేదు. 3000 ముక్కలా? నమ్మక ద్రోహం అనే మాట తనకు అస్సలు నచ్చదు. నేను నమ్మక ద్రోహం ఏం చేయలేదు. మిత్రమా, నిజం ఒప్పుకుంది కాబట్టి ఇక మనం తనని క్రూరంగా హింసించేయాలి. అప్పుడే సైనికులు చేసిన త్యాగాలకు తగిన ఫలితం మీరు చెల్లించినట్టు అవుతుంది. ఆగండి ఆగండి, మనం మాట్లాడుకుని పరిష్కరించుకుందాము. ఈ ఆయుధాలు ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు. దీన్ని ప్రయోగిస్తే నువ్వు అబద్ధం చెప్పలేవు. నిజం చెప్పు, ఎక్కడికి పారిపోవాలనుకున్నావు? ఇదిగో చూడు, ఎవరో అజ్ఞాత వ్యక్తి నన్ను కాపాడాడు. అతన్ని నాన్నగారు చంపాలనుకుంటున్నాడు. దాడి చేసిన దుండగులు ఎవరో నాకు నిజంగా తెలీదు. అయితే అందుకే నన్ను నాతో అబద్ధం చెప్పావు? నమ్మలేకపోతున్నా. నిజంగా నీది చాలా గొప్ప మనసు.
ఆగండి. శివరాజా, ఏంటి మీరు చేస్తుంది? ఆగండి. నా సోదరితో దురుసుగా ప్రవర్తించడానికి నీకెంత ధైర్యం? నిన్ను చంపేస్తాను. ఒక్క నిమిషం. కాస్త ఓపిక పట్టండి. ఏంటి విషయం? యువరాజా, ప్రణామాలు. ప్రణామాలు యువరాణి వారికి. మీకు కూడా నా ప్రణామాలు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మనిద్దరం కాస్త రహస్యంగా మాట్లాడుకుందామా? మిత్రమా, చెప్పండి. యువరాజుని యువరాణిని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళని ఎవరు గాయపరచకూడదు. ఆజ్ఞ. ఇక మనం వెళదామా? పదండి. వాళ్ళు నిన్ను గాయపరిచారా ఏమైనా? మీరు వచ్చినటువంటి విషయం ఏంటో చెప్పండి. అదేంటంటే మహారాజు గారికి యువరాణి నుండి ఉత్తరం వచ్చింది. అందుకే నన్ను మిమ్మల్ని కలవమని పంపించారు. మీరు రావడం నాకు సంతోషంగా ఉంది. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. మీరు నాతో పరిహాసం చేస్తున్నారు. దీన్ని మీరు ఓ పెద్ద సమస్యలా భావిస్తున్నారా? యువరాణి గారి ఉత్తరంలో కేవలం కొన్ని ఇబ్బందులు మాత్రమే రాశారు. వాటిని మీరు భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఇబ్బందులా? అంత పెద్దవేం కాదు. ప్రియమైన నాన్నగారికి, షోయోతో వివాహం జరిగినప్పటి నుండి నా జీవితంలో సంతోషం అన్నదే పోయింది. పుట్టగానే నేను అమ్మని పోగొట్టుకున్నాను. అందుకని నేను ఒక మంచి భర్తని వివాహం చేసుకోవాలని కోరుకున్నాను. కానీ ఇతను మాత్రం తనకు తెలిసిన యుద్ధ విద్యలని అవకాశంగా వాడుకుంటున్నాడు. ప్రతిరోజు కూడా నన్ను రాక్షసుడిలా హింసిస్తున్నాడు. నన్ను ఒక పని మనిషిలా చూస్తున్నాడు. ఒకరోజు నన్ను యుద్ధ క్షేత్రానికి కూడా తీసుకుని వెళ్ళాడు. నన్ను లక్ష్యంగా చేసుకుని బాణం సంధించాలి అనుకున్నాడు. మన రాజవంశం మొత్తాన్ని కూడా అవమానించాడు. నేనింకా చిన్నదాన్నే. నా జీవితాన్ని ఇలా గడపడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీ కూతురుగా నేను మీకు సేవ చేయాలి అనుకుంటున్నాను. దయచేసి నా ఇబ్బందులు అర్థం చేసుకోండి నాన్నగారు. ఈ వివాహం రద్దు చేయండి. నన్ను రాజభవనానికి తీసుకువెళ్ళండి. ఇట్లు మీ కూతురు. మహారాజు గారు ఏమన్నారు? ఆయన స్పందన ఏంటి? ఇంత దానికి రాజుగారు ఏమంటారు చెప్పండి? ఒకటే మాట అన్నారు. ఇవన్నీ చాలా చిన్న సమస్యలని, అవి వాళ్లే పరిష్కరించుకుంటారు అన్నారు. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేది మహారాజు గారి కోరిక. యువరాణి, మీకు ఇంకే సమస్యలు లేవు కదా? ఏం లేవు. మీతో నాన్నగారు నన్ను తీసుకురమ్మని చెప్పారా? ఆయన కోరిక ఒక్కటే, మీరు మీ భర్త ఇద్దరూ కలిసి జీవితాంతం కూడా సుఖ సంతోషాలతో గడపాలని. ఏమంటున్నారు? మీ మాటలకు అర్థమేంటి? నాన్నగారు నా సోదరుని ఇక్కడే ఉండమని చెప్పారా? మీరే చూశారు కదా. మీరు గనక రాకపోతే ఇక్కడ ఏం జరిగేదో కూడా ఊహించలేకపోతున్నా. ఇవేం పట్టించుకోవద్దు, మనం వెళ్దాం పద. రా. ఒక్కసారి ఆలోచించండి యువరాజా. మహారాజు గారి గురించి మీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు గనక మీరు యువరాణిని తీసుకువెళ్తే
ఏం జరుగుతుందో మీకు స్పష్టంగా తెలుసు. అప్పుడు మీతో పాటు యువరాణికి కూడా ఇబ్బంది అవుతుంది. యువరాజా, మీ గురించి నాకు బాగా తెలుసు. యువరాణి గారిని మీరు బాగా చూసుకుంటారని. కానీ రాకుమారుడు ఈ మధ్య విద్యాభ్యాసం చేసి వచ్చారు. ఇప్పుడు తన ప్రతిభను చూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి సమయంలో గనక మీరిప్పుడు మహారాజు గారి మాటను ధిక్కరిస్తే భవిష్యత్ అంధకారంగా మారుతుంది. కాబట్టి మీ ఆలోచన విరమించుకుంటే మంచిదనిపిస్తుంది. నా భవిష్యత్తు గురించి నాకు అనవసరం. నా సోదరి సుఖంగా ఉండటమే నాకు కావాలి. వెళ్దాం పద. దయచేసి ఆగండి. సోదరా, ఏంటి? నేనైతే ఇప్పుడు చిన్నపిల్లవాడినేం కాదు భయపడి దాక్కోడానికి. నా పైన నమ్మకం ఉంటే పద వెళ్దాం. నన్ను ఆపడానికి ఎంత ధైర్యం? అందరూ ఆయుధాలు కింద పడేయండి. మిత్రమా, వాళ్ళని వెళ్ళనిపో. కిందకు దించు. రాకుమారి, నువ్వు మరొక్కసారి ఆలోచించి చూడు. మంత్రి గారు చెప్పింది నిజం. ఇప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతే నాన్నగారి ఆజ్ఞను సోదరుడు అతిక్రమించినట్లవుతుంది. దానివల్ల అతను ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నాన్నగారి నమ్మకం కూడా కోల్పోతారు. తన చివరి అడుగు ఇలా విఫలం కాకూడదు. శివ గారు, మీకు ఎలాంటి సమస్య కలిగించను. మా నాన్నగారికి ఉత్తరాలు ఇక రాయను. దయచేసి నన్ను క్షమించండి. క్షమించమని అడుగుతున్నావా? ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు నువ్వు అతని క్షమాపణ అడుగుతున్నావు? సోదరా, భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం సహజమే. వాటిని వాళ్ళే పరిష్కరించుకోవాలి. అది పెద్ద విషయం ఏం కాదు. అలాగే నాకు తనతో వివాహం జరిగింది కాబట్టి ఏం జరిగినా సరే మా ఇద్దరిది ఒకే కుటుంబం, అవునా? నువ్వు నన్ను రాక్షసుడు అన్నావు. మరి ఇప్పుడెందుకు నువ్వు ఆ రాక్షసుడికి భార్యలా ఉండాలనుకుంటున్నావు? నేనది సరదాగా అన్నాను. నిజంగా నువ్వు నాకు రాక్షసుడైతే నేను నీతో నరకానికనే వెళ్తాను. ఎప్పుడూ కలిసే ఉంటాను. ఈ మాటలు గుర్తుపెట్టుకో. మనం ఎక్కడికి వెళ్తున్నాం? నరకానికి. ఆగండి.
至于我都是你的名字。也许是某一个瞬间，这疼痛忽然又心切，如同青山水面。యువరాణి ఏం జరిగింది? ఇలా చూడు, ఒక శుభ్రమైన వస్త్రం తీసుకురావా? అలాగే. యువరాణి, మీరు కాసేపు అలా బయటకు వెళ్తారా? నేను బట్టలు మార్చుకోవాలి. నువ్వు ఇంతకు ముందులా లేవు. ఇంతకు ముందెప్పుడు మగవాళ్ల ముందు బట్టలు మార్చుకోలేదు నేను. దయచేసి బయటకు వెళ్తారా? కంగారు పడుకో, నేను ఇబ్బంది పెట్టను. ఇలా రెండోసారి. చెప్పండి యువరాజా. నాకు మహారాజు గారు కొన్ని ఉన్ని దుస్తులు బహుమతిగా ఇచ్చారు. వాటితో రాకుమారికి కొత్త బట్టలు కుట్టించండి. అది ఏం జరిగింది? రాజమాత గారు ఆ ఉన్ని దుస్తులతో చలికాలంలో వేసుకునే బట్టలు కుట్టించమన్నారు. మీరు చెప్పినట్లు చేస్తే ఆవిడ మనసు నొప్పించినట్లు అవుతుంది కదా. కేవలం బట్టలే కదా, ఆవిడ ఏమీ అనుకోరు. ఇది నా ఆజ్ఞ అని చెప్పండి. ఇలా చూడండి, నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతుంది, కానీ ఆవిడ నాకు ఎప్పుడు కనపడలేదు. నిజం చెప్పాలంటే ఆవిడిప్పుడు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉంటున్నారు. వారి పూర్వీకులని చాలా జాగ్రత్తగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఎన్ని రోజుల నుండి ఆవిడ దేవాలయంలో ఉంటున్నారు? దాదాపుగా 10 రోజుల నుండి. 10 రోజులా? అంటే పెళ్లి జరిగి నేను ఇక్కడికి వచ్చిన రోజు నుండి ఆవిడ ఇక్కడ లేరు. ఇలా చూడు, రాజమాత గురించి నీకేమైనా తెలుసా? సేవకులు మాట్లాడుకుంటుంటే నేను ఒకసారి విన్నాను. రాజమాత గారికి మీ వివాహం ఏమాత్రం ఇష్టం లేదు, కానీ ఇది మహారాజు గారి ఆజ్ఞ కాబట్టి తను ఏం చేయలేక మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతుంది. ఓ, అంటే రాజమాత గారికి నేనంటే ఇష్టం లేదు. చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ముందు బట్టలు మార్చుకుని వస్తాను. ఇద్దరం వెళ్దాం, పద. యువరాజా, నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. మరేం పర్వాలేదు. మీకు తెలుసు కదా, రాజమాత గారికి యువరాణిని చూడడం ఇష్టం లేదు. అందుకే ఆవిడ దేవాలయానికి వెళ్లారు. కొన్ని రోజుల్లో తిరిగి రాబోతున్నారు. ఇప్పుడు కనుక మీరు ఆ ఉన్నితో రాకుమారికి బట్టలు కుట్టిస్తే ఆవిడ ఖచ్చితంగా కోపగించుకుంటారు. మనకు చాలా సమస్యలొస్తాయి. అర్థం చేసుకోండి. కంగారు పడకండి, రాజమాత గారు ఏమనుకోరు. నింద నాపైన వేయండి. నేను మీ కుటుంబానికి ఎన్నాళ్ళుగానో సేవ చేస్తూ వస్తున్నాను. మీ తల్లిదండ్రులు యుద్ధంలో చనిపోయిన తర్వాత మీరు మీ సోదరులు ఇద్దరు మాత్రమే మిగిలారు. అప్పుడు మిమ్మల్ని రాజమాత గారు పెంచి పెద్ద చేశారు. కానీ ఒక కొత్త వ్యక్తి కోసం మీరు ఆవిడని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఆవిడ బాధపడతారు. మీరు చెప్పింది నిజమే, నాకు అర్థమైంది. షయో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది నేను రాజమాతని ఆహ్వానించాలనుకుంటున్నాను. క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. రాజమాతని ఆహ్వానించాలనుకుంటున్నావా? అంటే అది నేను వచ్చి కొన్ని రోజులే అవుతుంది కదా. ఆవిడకి నా గురించి పూర్తిగా తెలియదు. దేవాలయం ఎంత బాగున్నా ఇల్లులా అయితే ఉంటది కదా, అందుకని తొందరగా తీసుకురావాలని. కుదరదు. ఎందుకని? ఇంకా మీరు నన్ను అనుమానిస్తున్నారా? అలాంటిదేం లేదు. సైన్యంలో నా పని పూర్తయ్యాక నేనే వెళ్ళి తనని తీసుకొస్తాను. అయ్యో, మీకు చాలా పనులు ఉంటాయి కదా. నేను మీ భార్యని
అందుకని ఈ బాధ్యత నేను తీసుకుంటాను. పైగా ఆవిడకి కోపంగా ఉంది నా పైన కదా, అందుకే నేనే వెళ్ళి క్షమాపణలు చెప్పాలి. మీరు మీ పనులు చూసుకోండి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. ఆ తర్వాత మనం ఒక కుటుంబం లాగా సంతోషంగా ఉండొచ్చు. సరే, నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా నా తప్పే. నేను నిన్ను పూర్తిగా నమ్మలేదు. నన్ను తెగ పొగడేస్తున్నాడు, కానీ నాకిప్పుడు పొగడతలేమీ అవసరం లేదు. నువ్వు చాలా మంచిదానివి. నేను కూడా నీతో వస్తాను. నీకు తోడు కావాలి కదా. అయ్యో అవసరం లేదు, నేను ఒంటరిగా వెళ్ళగలను. అప్పుడే కదా నా విధేయత చూపించగలను. పైగా మీకు చాలా పనులుంటాయి. మీ సమయం వృధా చేస్తే రాజమాతకి ఇంకా కోపం వస్తుంది. నిజంగా నేను అవసరం లేదా? లేదు లేదు, కంగారు పడకండి. సరే, అయితే నీతో పాటు సేవకులను పంపిస్తాను. ధన్యవాదాలు. త్వరగా వెళ్ళు. సరే. రాజకుమారి, రాజకుమారి, ఏంటి? ఏం జరిగింది? నీకు తెలుసా విషయం ఏంటంటే షోయో గారు ఒప్పుకున్నారు. నిజమా? కానీ ఆవిడ మీకు తెలియదు కదా, మీరు ఒక్కరే వెళ్ళగలరా? నేను ఇప్పుడు ఆ విషయం ఆలోచించడం లేదు. నా ఉపాయం వేరు. నీకు చెప్పమంటావా? చెప్పండి. రాజమాతని ఇక్కడికి తీసుకొస్తాననే వంకతో నేనిప్పుడు పడిపోతాను. ఇప్పుడే పెద్ద ప్రమాదం తప్పింది, మళ్ళీ మీరు సాహసం చేస్తారా? పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పి నా ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టమంటావా? చూడు, నాన్నగారికి రహస్యంగా ఉత్తరం రాసినా ఇక్కడి నుండి నేను బయటపడలేకపోయాను. అంటే ఇప్పుడు నేను నాన్నగారి పైన ఆధారపడకూడదు. విషయం ఏంటంటే షోయో ఒక చంచల స్వభావి. కాబట్టి ఇప్పుడు నేను అతనితో ఉండడం అంటే నా జీవితాన్ని అతని చేతిలో పెట్టడమే. అందుకే పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు. మరి షూన్ గారి సంగతి ఏంటి? మా నాన్నగారు నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్లమని మా అన్నయ్యతో చెప్పేంత వరకు తనేం చేయలేడు. ఒకవేళ తను వచ్చినా నేనే ఇబ్బందుల్లోకి నెట్టినట్లవుతుంది. కేవలం పారిపోతున్నానంతే. మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మమ్మల్ని సూ గారు ఎన్నోసార్లు బంధించారు. మాకు అలవాటే. అంటే మీరు వెళ్ళాలి అనుకుంటున్నారా? నా వద్ద ఒక ఉపాయం ఉంది, కానీ దానికోసం నా సోదరుడి సహాయం కావాలి.说什么惹你生气了？那句话能哄你回家，怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝桠，盛夏穿过绿篱笆，我想在你肩膀吗？这眼泪都是牵挂，我还能有什么办法？没办法，是春雨随意的路线，那就这样吧，丢盔弃甲。说说洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随意的落下，那就这样吧，丢盔弃甲，就尾巴。嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随意的路下，
把丢回结账，小尾巴，小尾巴。